ఈరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయం విందాము. నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్నము. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుంచి పుట్టున్నది. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టుని ఎదిరింపక నీ కుడికి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా తింపుము. ఎవడైనను నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకొని గోరిన ఎడ్ల వానికి నీ పై వస్త్రమును కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడ్ల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువానికిమ్ము, నేను అప్పు అడగగోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు.